మా సార్ లేదు సార్ చెప్తాం మా బాధ 355 కోట్ల నిజాయితీ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ఇలా 100 మంది సబ్స్క్రైబర్స్ సార్ డిగ్రీలు పీజీలు అయితే వాళ్ళు ఏం దగ్గర ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా నా పేరు కురువ పల్లయ్య, బీఆర్ఎస్సీ జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన అవుట్సోర్సింగ్ పోస్టుల విషయంలో జరిగిన అవకతవకలపైన విచారణ జరిపించాలని నిరుద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ జిల్లాలో మరి ఏజెన్సీలు కాంగ్రెస్ నాయకుల చెప్పు చేతుల్లో ఉంటూ ఇవాళ ఉద్యోగాలను అంటే అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి జోగులాంబ గద్వాల జిల్లాలో నెలకొనడం సిగ్గుచేటు, దారుణము. నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ జాబులు వేయకుండా ఉన్న అవుట్సోర్సింగ్లో కూడా దొంగతాటిన డబ్బులకు కమిషన్లకు అమ్ముకున్నటువంటి కకృతి పడడం అంటే ఇది ఎంతవరకు సిగ్గుచేయటం మరి తెలుసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. చూస్తూ ఉన్నాం ఈరోజు 355 పోస్టులు ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ, మరి రెవెన్యూ, తర్వాత కలెక్టరేట్, నర్సింగ్ కాలేజీ, పిహెచ్సి అలంపూర్లో 355 అవుట్సోర్సింగ్ పోస్టుల విషయంలో మరి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ లిస్టులో ఏంటో పంపని ఇవాళ అధికారులను అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారిని కూడా బెదిరించి ఇవాళ లిస్టులు పెట్టించుకొని మరి వాటిలో డబ్బులకు ఆశపడతా ఉన్నారు, డబ్బులకు అకృత పడుతూ ఉండడం అనేది సిగ్గుచేటు చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము జాబులు వేయకుండా మరి అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చేటువంటి అవుట్సోర్సింగ్లో కూడా దందా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంత దుర్మార్గమో మరి ఈ పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేయాలి. నిరుద్యోగులంతా కూడా నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏజెన్సీలు నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి నిరుద్యోగులకు తెలపకుండా దొంగచాటున డబ్బులకు అమ్ముకుంటారు. ఒక్కొక్క పోస్టును 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకుంటున్నారు. అట్టనే మళ్ళీ అదేవిధంగా అవుట్సోర్సింగ్లో వచ్చేటువంటి జాబ్ల విషయంలో కూడా 20,000 జీతం ఉంటే వాళ్ళకి 12,000 ఇచ్చి దాదాపు 6-7,000 డబ్బులు కూడా తింటూ ఉన్నారు. ఈ ఏజెన్సీలన్నీ కాంగ్రెస్ నాయకుల లీడర్లో చెప్పు చేతులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్న మా జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ మరి ప్రియాంకను అంటే ప్రియాంక మేడంను ఆమెను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ను బెదిరించి లిస్టు పెట్టమని బ్లాక్మెయిల్ చేసి ఉంటావా పోతావా అని మాట్లాడుతున్నాడు. అంటే చూస్తూ ఉన్నాం బహిరంగంగానే కాంగ్రెస్ నాయకులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీలపైన దాడి చేస్తూ ఏజెన్సీలను చెప్పు చేతులు పెట్టుకుంటూ మరి ఏజెన్సీల్లో మరి వాటి ద్వారా జాబులను డబ్బులకు అమ్ముకుంటున్నారు. అటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, వీటిపైన విచారణ జరిపించి ఆ ఏజెన్సీలను రద్దు చేసి మరి కఠినమైన చర్యలు తీసుకొని నిజమైన నిరుద్యోగులకు మళ్ళీ రీనోటిఫికేషన్ వేసి నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగుల పక్షాన.